ఉత్తరాంధ్రకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అందించింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా కసరత్తు జరుగుతుంది. 959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్ లో పనిచేసేందుకు బదలాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్స అలాగే సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ మధుర్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జోన్ కార్యాలయ భవనాల పనులు జోరుగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్రకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అందించింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం ముమ్మరంగా కసరత్తు జరుగుతుంది. 959 ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్ లో పనిచేసేందుకు బదలాయింపు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, 2026 సంవత్సరం మొదలైనప్పటి నుంచి కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక ప్రాజెక్టుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ట్రైన్లను జరిగిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. ఇప్పుడు తాజాగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది చిరకాలంగా ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసులంతా కోరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాలయ భవనాల నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ కార్యాలయానికి సంబంధించి తాజాగా ఉద్యోగులను నియమిస్తూ కూడా రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 959 మంది ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వేకి సంబంధించి కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రైట్, థాంక్యూ విక్రమ్.